భారత్ బంద్లో భాగంగా మాలమహానాడు జాతీయ నాయకుడు జి చెన్నయ్య ఆధ్వర్యంలో సమితి నాయకులు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా కేంద్రంలో బీజేపీ ప్రోద్బలంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పునిచ్చిందని ఆరోపించారు. ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును తిరిగి పరిశీలించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు మాల మహానాడు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యతిరేక పోరాట సమితి ఈ చెన్నైను ఏదంటే సుప్రీంకోర్టు తెల్లదాని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మళ్ళా అదే కోర్టు చేసుకోవచ్చని ఇచ్చింది. అది తప్పు తీవ్రంగా ఖండిస్తున్న సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇది మోడీ వెనుక వెంకయ్య నాయుడు, వెంకయ్య నాయుడు వెనుక కిషన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు అందరూ ఇది కుట్ర చేసి సుప్రీంకోర్టు ఒప్పించిందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కోర్టు ఎన్నిక తీసుకున్న దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రసరోకలు అన్ని బంద్ చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ కానీ, ఈపీ కానీ, మహారాష్ట్ర కానీ అన్ని రాష్ట్రాలలో బంద్ పెట్టావు. ఈడ కూడా తెలంగాణలో కూడా బంద్ చేస్తున్నాం. అందుగురించనే మేము పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ కాకుండా సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసి న్యాయమూర్తులు 9 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు కోర్టేసి వచ్చే విద్య దగ్గర ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. వ్యతిరేక పోరాట సమితి ఈ చెన్నైను